హాయ్ తెలుగు మిత్రులకు స్వాగతం. మార్కెట్ ఈరోజు నిఫ్టీ ఒక 3-4 సెషన్స్ రేంజ్ బౌండ్ అయిన తర్వాత ఒకసారి బ్రేక్అవుట్ అయింది. ఓపెనింగే బుల్ మార్కెట్లో మోస్ట్లీ ఏమవుతుందంటే గ్యాప్ అప్ ఓపెనింగ్స్ ఉంటాయి. జనరల్గా ఏమిటంటే 7 out of 5 టైమ్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఉంటుంది. ఈరోజు కూడా గ్యాప్ అప్ ఓపెనింగు, ఆ తర్వాత ఇంకా కొంచెం పైకి వెళ్ళింది, పికప్ అయింది, స్మాల్ కరెక్షన్ మధ్యలో వచ్చింది ఇంట్రాడే, మళ్ళీ బెంట్ బ్యాక్. అంటే 108-110 పాయింట్ల రేంజ్కి వచ్చింది దిగి, అంటే ప్లస్. ఆ తర్వాత మళ్ళీ పికప్ అయిపోయి 150 పాయింట్ల రేంజ్కి, అంటే దగ్గర 150 పాయింట్లు రికవర్ అంటే పెరిగింది ఈరోజు. అయితే ప్రీవియస్ హై 15,250కి ఎప్పుడైతే అబౌవ్ ట్రేడ్ అయిందో, అబౌవ్ క్లోజ్ అయిందో, ఇట్ ఇండికేట్స్ దట్ దెర్ ఈజ్ ఎ బ్రేక్అవుట్. అంటే 3-4 రోజులు అక్కడక్కడే ఉండి రేంజ్ బౌండ్ అక్కడి నుంచి బ్రేక్అవుట్ అయింది. ఇప్పుడు బ్రేక్అవుట్ అయింది కాబట్టి మార్కెట్ ఏం చెప్తున్నారంటే ఇంకా నెక్స్ట్ 450, 550, 500, 550 లెవెల్స్. సో దిస్ విండికేట్స్ దట్ వీఆర్ ఇన్ ఎ బూమ్, నాట్ సింప్లీ ఏ బుల్ మార్కెట్. అమ్మో ఏంటి ఇలా పెరిగిపోతుందని భయం ఆల్రెడీ కొంతమంది, చాలామందిలో భయం వచ్చేసే ఉంటుంది. ఎందుకంటే మంచిది ప్రాఫిట్ బుక్ చేసుకుంటే పోద్ది, రేపొద్దున మళ్ళీ తగ్గిపోతేనో అనేది ఉండాలి. ఈ భయం ఎక్కువ మందిలోకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మరింత స్పీడ్గా పెరుగుతుంది మార్కెట్. ఆఫ్టర్ దట్ మొదలవుతుంది కరెక్షన్. అందువల్ల ఏంటంటే ఇంకా అంత భయపడే అంత పొజిషన్లోకి రాలేదు ఇంకా మనం. కాబట్టి మార్కెట్ ఇట్ ఈస్ స్టిల్ టు స్టే బుల్లిష్. క్రాష్ అట్లా ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇట్లా నడుస్తున్నప్పుడు క్రాష్లు రావు. ఇట్లా నడుస్తున్నప్పుడు క్రాష్లు, మధ్యలో క్రాష్లు రావు. దానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం వెళ్తుంది. మీకు ఈరోజు మార్కెట్ విశేషం ఏంటంటే బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మీద పడ్డారు. ఏదో ఒక్కొక్క స్టేజ్లో, ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క దాని మీద పడతారు. అవి కొంచెం పెంచేస్తారు స్టేజ్కి. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను నేను. అవి కొంచెం బాగా పెరిగినాయి, కొంచెం పీక్గా వచ్చినాయి కూడా ఇంకో సెక్టర్కి వెళ్ళిపోతారు. ఆ సెక్టర్లో కొంచెం ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకుంటారు. మరి షిఫ్ట్ అవ్వాలి కదా, వేరే సెక్టర్ మీదకి వస్తారు, అందులో దాన్ని పెంచేస్తారు. అక్కడి నుంచి అక్కడ కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుని వేరే ఇంకో సెక్టర్కి షిఫ్ట్ అయ్యి కొంటారు. ఇలా షిఫ్ట్ సిస్టమ్ మీద అలా చేసుకుంటూ వెళ్ళిపోతే అలా అంచెలంచెలుగా ఇప్పుడు టెర్రస్ ప్లాంటేషన్ అంటారే, అలా స్టెప్ వైజ్ అలా పైకి తీసుకెళ్తారు మార్కెట్ని. వెళ్ళిపోతుంది, తీసుకెళ్తారంటే ఏముంది, పైకి వెళ్ళిపోతుంది. వీళ్ళందరూ మరి మార్కెట్ ప్లేయర్స్ ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు కదా, అట్లా వెళ్ళిపోతుంది. దాని నెట్ ఎఫెక్ట్ ఏంటంటే మార్కెట్ ఈజ్ ఆన్ ద రైజ్. సో 15,000కి వచ్చిన తర్వాత 15,000 దగ్గర కూడా ఎందుకు అవుతాను నేను అన్నట్టుగా వెళుతున్నది. ఇది చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, సార్ ఇంకెంత వెళ్తుందండి అని. మీకు ఎప్పుడు కరెక్షన్ వస్తుందా అని కొంతమంది అంటుంటారు. దానికి జవాబు క్లియర్గా చెప్పేస్తున్నాను. ఎందుకు రాదు, గ్యారంటీగా వస్తుంది. ఏదో 100% కరెక్షన్ వస్తుందా రాదా అని డౌట్ పడద్దు. కరెక్షన్ అంటే చిన్న కరెక్షన్స్ కాదు, పెద్ద కరెక్షనే. అంటే పెద్ద అంటే కోవిడ్-19లో వచ్చినంత పెద్ద కరెక్షన్ రాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే కరెక్షను ఆరగారగా వస్తుంది. ఒకసారి గబుక్కుని ఒక 2-3 వేల పాయింట్లు పడిపోయి 12,000కి రాదు. ఆ 2-3 వేల పాయింట్లు పడటానికి కొంచెం ఆయాసపడుతూ మెల్లిమెల్లిగా దిగుతూ పెరుగుతూ కొంచెం టైం తీసుకుని పడుతుంది. ఎందుకంటే తగ్గటానికి పెరగటానికి టైం తీసుకోలేదు. నెక్స్ట్ టైము ఆ స్పీడ్ ఉండదు, కోవిడ్-19లో ఉన్న స్పీడ్ ఉండదు పెరగడానికి. అంతే తప్ప తగ్గదని మాత్రం అనుకోవద్దు. ఆ ప్రశ్నకి ఎవరడిగినా ఈ సమాధానం చెప్తున్నాయి, ఒక స్టాండర్డ్ ఆన్సర్. ఎందుకంటే ఎందుకు తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ $1 బిలియన్ క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడండి? ఎవరికి తెలుసు? నాకైతే తెలియదు. ప్రిసైజ్గా ఆ టైం నేను చెప్పలేను. ఒకవేళ చెప్తే ఏదో ఇంట్యూజివ్గా ఏదో గెస్ చేసి చెప్పటమే. అది అయితే రైట్ అవుతుంది, లేదా రాంగ్ అవుతుంది. ఐ షుడ్ నాట్ వెంచర్ ఇన్ టు ఇట్. స్టాక్ మార్కెట్ అలా ఎవరు చెప్పు చేతుల్లో ఉండదు. బెటర్ నాట్ టు ట్రై టు ప్రెడిక్ట్. ఒకవేళ మన ప్రెడిక్షన్ రైట్ అయితే ఎక్కడ లేని గర్వం వచ్చేస్తుంది.
చూసావా నేను అన్నానా, నేను అనుకున్నట్టు అయింది, కాబట్టి ఇక మీదట కూడా ఇలా అవుతుందని అనుకుని ఇంకొకసారి 2 సార్లు అలా ప్రెడిక్ట్ చేయడానికి ప్రయత్నించి ప్రెడిక్ట్ చేసి కమిట్ అయ్యి ట్రేడింగ్లు చేసి ఇంకోటి వచ్చేసి 4 కరుసుకోవటం. ఇది నా అనుభవం చెప్పిన సత్యం, అంతకని ఇంకేం లేదు. సో అయితే ఎప్పుడు అనేది మనం చెప్పలేము, కానీ ఇప్పుడు ఇమ్మీడియట్గా అయితే ఏం చెప్పచ్చు, రేపో ఎల్లుండో లేకపోతే వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో కరెక్షన్ వచ్చేసి క్రాష్ అయిపోయి ఆ 2000-3000 పాయింట్ల రేంజ్కి వెళ్తుంది అని అనుకోవద్దు. ఇది 98% యాక్యురసీతో చెప్పచ్చు. వెరీ నియర్ ఫ్యూచర్లో ఏమీ క్రాష్ రాదు. ఒకే ఒక ఎక్సెప్షను, ఇప్పుడు ఏ చైనా వాడు ఇండియా మీద బాంబులు వేసాడు అనుకోండి, మొదలుపెట్టాడు అనుకోండి, అరుణాచల్ నాది అని, అట్లాంటి ఎక్సెప్షన్స్ తీసేస్తే ఇప్పుడు సెట్రస్ ప్యారిపస్ అంటే ఆల్ థింగ్స్ రిమైనింగ్ కాన్స్టెంట్, మిగిలిన అట్లాంటి స్పెషల్ డెవలప్మెంట్స్ ఏమి లేకపోతే ఈ మార్కెట్ ఇలా సజావుగా సాగుతూనే ఉంటుంది. చిన్న కరెక్షన్స్ తోటి మధ్యలో కరెక్షన్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి, మొన్న లాస్ట్ 3-4 సెషన్స్లో మార్కెట్ ఏం పెరిగింది, 15,250కి వెళ్ళి మళ్ళీ 15,000కి వచ్చేసింది. చూసారా ఇంట్రాడే, మళ్ళీ 15,000కి వచ్చి కొంచెం పైకి కిందకి 3-4 సెషన్స్ అలా తీసుకుంది, గమనించారా? ఇదే ఇట్లా వెళ్తూ ఈ కరెక్షన్ కాదు తీసుకుంది. మళ్ళీ నెక్స్ట్ కొంచెం పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కరెక్షను, చాలా చిన్న కరెక్షను, ఇంకా తగ్గుతుందేమో కొందాం అనుకుంటాం, మళ్ళీ అక్కడ ఫినిష్, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పైకి, అలా పైకి కిందకు వెళుతూ ఓవరాల్గా ఇట్లా పైకి కిందకి వెళుతూ ఓవరాల్గా అప్పుడప్పుడు బ్రేక్అవుట్లు చేస్తుంది ఇలాగా, ఇలా బ్రేక్అవుట్, దీన్నే బ్రేక్అవుట్ అంటాం. చూసారా, దీనికి ఈక్వల్గా ప్రీవియస్ హైకి ఈక్వల్గా ఉండి అక్కడి నుంచి పైకి వెళ్తే దీన్ని బ్రేక్అవుట్ అంటాం. అలాగే ఇది కూడా, ఇది కాదనుకోండి, ఇది చూడండి, ఇది ప్రీవియస్ హై, ఇది బ్రేక్అవుట్, ఇక్కడి నుంచి ఇక్కడికి బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ ఇది బ్రేక్అవుట్. ఇవాళ కూడా చిన్న బ్రేక్అవుట్ వచ్చింది, గమనించలేదు, చిన్నదేలేండి. అది సస్టైన్ అవ్వకపోతే మళ్ళీ వెనక్కి వస్తుంది, వెనక్కి వచ్చి మళ్ళీ ఈసారి ట్రై చేస్తుంది. సో ఇండెక్స్ మొత్తానికి పైకి వెళ్ళటానికే ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎట్లా అంటే మీకు నీరు పళ్ళ మెరుగు, నిజము దేవుడు ఎరుగు అలా చెప్తుంటారు చూసారా, అలాగే బేర్ మార్కెట్లో వాటర్లా బిహేవ్ చేస్తుంది మార్కెట్. వాటర్ సీక్స్ ఇట్స్ లెవెల్స్ అంటారు కదా, వాటర్ సీక్స్ ఇట్స్ లెవెల్స్ అంటే ఏంటంటే వాటర్ ఎప్పుడు కూడా పైకి వెళ్ళలేదు, కిందకే వెళ్తుంది. అందుకని పైకి వెళ్ళలేదు కాబట్టి ఎటు వెళ్ళగలను అని చూసుకుని దారిని చూసుకుని ఎక్కడైతే డౌన్ సైడ్ పల్లం గుంట అట్లాగా ఎలా ఉన్నాయో అక్కడ అందులోంచి వెళ్ళిపోతుంటుంది. వాటర్ సీక్స్ ఇట్స్ లెవెల్స్, దట్ ఈజ్ ఎ బేర్ మార్కెట్ లెవెల్. ఎప్పుడు కూడా డౌన్ ఎక్కడ వీలైతే అక్కడ సాధ్యమైనంత వరకు ఏదో ఒక వంకన కిందకి వెళుతూ ఉంటుంది. అలాగే ఎయిర్ తీసుకోండి, లైట్ ఎయిర్, హెవీగా ఉన్న ఎయిర్ కాదు, ఎయిర్ కంపోజిషన్ని బట్టి ఉంటుంది కదా. నాకు సైన్స్ ఏం తెలియదు అనుకోండి, జస్ట్ ఉన్న మిడ్ జ్ఞానంతో చెప్తున్నా. ఎయిర్లో హ్యూమిడిటీ తక్కువ ఉండి డ్రైగా ఉందనుకోండి, సాధారణంగా ఆ ఎయిర్ కంపోజిషన్ బట్టి ఎయిర్ ఆల్వేస్ సీక్స్ ఇట్స్ హయ్యర్ లెవెల్స్. కిందకి వెళ్ళటానికి చూడదు, పైకే ఆలోచిస్తుంది. ఎయిర్ ప్రయాణం పైకి ఎలా పైకి వెళ్ళటానికి ప్రయత్నిస్తుంది గాలి. మరి పంచభూత భూతాలని ఊరికే అన్నారా? ఇదేమో ల్యాండ్ డౌన్ చూస్తుంది వాటర్. బుల్ మార్కెట్ ఏంటంటే ఎయిర్ లాగా సాధ్యమైనంత వరకు పైకే, ఒకవేళ తగ్గినా కిందకి పడేసినా బలవంతాన కిందకి పుష్ చేసినా మళ్ళీ మెల్లిమెల్లిగా ట్రై చేసి పైకి వెళ్తుంది. అట్లా అనమాట. బుల్ మార్కెట్లో పైకి వెళ్ళడానికి ఎప్పుడు ట్రై చేస్తుంది మార్కెట్. అందుకని ఎక్కడన్నా సెల్లింగ్ వస్తే, సడన్గా ఏదైనా సెల్లింగ్ వచ్చినా అది మళ్ళీ ఆటోమేటిక్గా బయింగ్ కన్వర్ట్ అయిపోతుంది. బయర్స్ వచ్చేస్తారు, గబగబా కొనిపారేస్తారు, ఆక్షన్ ఫెయిల్యూర్, ఫినిష్, అప్ అగైన్. బుల్ మార్కెట్ అప్ అగైన్ లైక్ ఎయిర్. బేర్ మార్కెట్ డౌన్ లైక్ వాటర్. కాబట్టి మనం బుల్ మార్కెట్లో ఉన్నాం. ఇమీడియట్గా ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొంచెం మధ్యలో చిన్న కరెక్షన్స్ వస్తే చూసుకోవటం. అయితే బయింగ్ ఆపర్చునిటీ ఇప్పటికీ ఉంటుందా అంటే ఎప్పుడూ ఉంటుంది.
కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ సెక్టర్ ఎలా ఉంది, దేనికి పాజిబిలిటీ ఉంది, ఏది తగ్గి ఉంది, ఏది ఇప్పుడు ఇంకా పికప్ అవడానికి అవకాశం ఉంది, అవి చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చూడండి, బ్యాంకింగు యాక్సిస్ బ్యాంకు 794 అండి. ఇవన్నీ బోర్డు మీద రాస్తే ఎక్కువ టైం పట్టేస్తుందండి. యాక్సిస్ బ్యాంక్ ఈరోజు 7% పెరిగింది, 6% పెరిగింది, దగ్గర 794కి వచ్చింది. ఐసిఐసిఐ బ్యాంక్ 4% పెరిగి 674 అయింది. 300 ఆ రేంజ్లో ఉండేది. మరి ఎస్బీఐ, నేను చెప్పేది ఉంది 150 గురించి చాలాసార్లు డిస్కస్ చేశాం కదా. ఎస్బీఐకి ఈరోజు కూడా 3.5% పెరిగి 407. హెచ్డిఎఫ్సి బ్యాంకు 2% పెరిగి 1616కి వచ్చింది. మరి అంతేకాదు ఫైనాన్స్ ఎన్బిఎఫ్సిస్ చూడండి, గజ్జల గుర్రం. ఫైనాన్స్ కంపెనీస్లో గజ్జల గుర్రం ఏంటంటే ఈ మధ్యకాలంలో చెప్పాలంటే అసలు ఒరిజినల్గా కూడా బజాజ్ ఫైనాన్స్, ఇది నా ఫేవరెట్ స్టాక్ అండి. ఈరోజు బజాజ్ ఫైనాన్స్ దగ్గర 200 పాయింట్లు పెరిగింది, అంటే 3.6% 7% పెరిగింది ఒక్క రోజులో. చూస్తుంటే బహుత్ మజా ఆయగా, మతలబ్ చూస్తుంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇట్ ఈజ్ బజాజ్ ఫైనాన్స్ ఒకటే కాదు, బజాజ్ ఫిన్ సర్వీసెస్ ట్విన్స్ కదా ఇవి, అది కూడా 10,000 దాటిపోయింది. 2%, 2.5% ఎంతో పెరిగి 2%. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాదు, హెచ్డిఎఫ్సి 2.5% పెరిగింది. ఇట్లా తీసుకుంటే ఈరోజు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్స్ మీద పడ్డారు, పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఆల్ టుగెదర్. కాకపోతే పబ్లిక్లో మెయిన్గా ఫోకస్ ఎస్బీఐ మీద, అంటే ఇంకా స్ట్రీమ్ ఉన్నదనే కదా అర్థం. ఇలా కంటిన్యూస్గా కొనుక్కుంటూ వెళ్ళటానికి అర్థం ఏంటంటే దెర్ ఈజ్ మచ్ స్ట్రీమ్ లెఫ్ట్ ఇన్ ఇట్. అందుకనే ఇమీడియట్ క్రాష్ని ఎక్స్పెక్ట్ చేయకండి. మరి కొనుక్కోమంటారా ఇంకా పెరుగుతుందంటే యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సెక్టర్ స్పెసిఫిక్గా ఉండాలి. నేను చూస్తున్నాను ఈ మధ్యన హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ పెద్దగా పెరగలేదు కదా, కొద్దిగా రికవర్ అవుతున్నది కదా, ఇప్పుడు కనపడుతున్నది కొద్దిగా. ఫర్ ఎగ్జాంపుల్ నేను లెమన్ ట్రీ హోటల్సే కదా, లెమన్ ట్రీ హోటల్స్ క్లోజ్గా మానిటర్ చేస్తున్నాను. ఇండియన్ హోటల్స్ లిమిటెడ్ అవన్నీ కొద్దిగా ఓకే బాగానే. ఈ లెమన్ ట్రీ 40, 39, 40, 41 జస్ట్ బ్రేక్అవుట్ కనపడుతున్నది నాకు. అంటే ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ రైట్, ఈ 43 రేంజ్లో ఉన్న లెమన్ ట్రీ 50 రేంజ్కి వెళ్ళొచ్చు. ఎంత టైం పడుతుందో చెప్పలేము, కానీ పాసిబిలిటీస్ కనబడుతున్నాయి. అంటే ఏంటి, లెమన్ ట్రీ హోటల్స్ ఏం పెరిగింది, పెద్దగా ఏం పెరగలేదుగా. ఊరికే ఎగ్జాంపులే చెప్తున్నాను. డోంట్ టేక్ దిస్ యాజ్ అ రికమెండేషన్. మీరు స్వయంగా స్టడీ చేసి ఇంకా అప్ సైడ్ రావడానికి స్కోప్ ఉందా, ఎంత స్కోప్ ఉంది చెక్ చేసుకుని, మీకు తెలిస్తే కొంచెం టెక్నికల్స్ కూడా చూసుకుని సొంతంగా డెసిషన్ తీసుకునే చేయండి తప్ప డోంట్ టేక్ ఎనీబడీస్ ఇంక్లూడింగ్ మీ, ఓకే, యాజ్ అడ్వైస్. ఊరికే ఎగ్జాంపుల్ చెప్పా. ఇప్పుడు ఆ మధ్యన చెప్పాను, గుర్తుందా? ఎప్పుడు చెప్పాను గుర్తులేదు, నిన్న మొన్న చెప్పానా ఇంకా వారం కింద చెప్పాను. ఆటోమొబైల్ ఇండస్ట్రీకి కొంచెం ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఊపు అందుకుంది అని, ఇవి ఫుల్ కెపాసిటీలో వర్క్ చేస్తున్నాయని ఎవరో ఒక ఆయన మెసేజ్ పెడితే దానికి రిప్లై కూడా ఇచ్చాను. సో ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఫుల్ స్వింగ్లో ఉందండి. ఎందుకంటే డిమాండ్ సడన్గా పెరిగింది. చాలా కాలం పడుకుని ఉన్నారు కదా లాక్డౌన్లో, ప్రొడక్షన్ లేకుండా. ఎకనామిక్ యాక్టివిటీ పుంజుకోగానే మళ్ళీ ఆర్డర్స్ రావటం, ఈ ఆర్డర్స్ మీట్ అవటానికి ఇవి ఫుల్ టైం వర్క్ చేస్తున్నాయి. ఆల్మోస్ట్ ఫుల్ కెపాసిటీ. ఆల్మోస్ట్ మీకు మారుతి తీసుకోండి, ఇంకోటి తీసుకోండి, చాలా వరకు. ఎప్పుడైతే ఆటోమొబైల్ ఇండస్ట్రీ మెయిన్ ఇండస్ట్రీ పెరుగుతున్నదో దాని యాన్సిలరీ ఇండస్ట్రీ పెరుగుతుందని చెప్పాను కదా, డిస్కస్ చేశాను. మీరు ఎంతమంది అప్డేటెడ్గా ఉంటారో నాకు తెలియదు. యాన్సిలరీ ఇండస్ట్రీ, దాని చూడండి పర్యవసానం. యాన్సిలరీ ఇండస్ట్రీ అంటే మీకు చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. టాల్ బ్రోస్ ఆటోమోటివ్ అని ఎంత చిన్న కంపెనీ అంటే ఇది మైక్రో క్యాప్ అని చెప్పాలి ఒక రకంగా. లాస్ట్ 2 ఇయర్స్లో మినీ క్యాప్ అలా మైక్రో క్యాప్ అయిపోయింది. ఇది ఎక్కువగా
మారుతికి సప్లై చేస్తుంది యాన్సిలరీస్ అంటే కాంపనెంట్స్ స్పేర్స్, లేకపోతే ఆ పర్టికులర్ ఆ ప్రోడక్ట్ కావాల్సినటువంటి ఒరిజినల్ ఎక్విప్మెంట్ అంటారు, ఓఈ అంటారు. ఈ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ ఓ పర్టికులర్ పార్ట్ మారుతికి, ఫర్ ఎగ్జాంపుల్ చైన్ సిస్టమ్ కావాలనుకోండి, ఆ చైన్స్ వీళ్ళు తయారు చేస్తారు, అట్లా అనమాట. ఆ చైన్ తీసుకెళ్ళి అందులో కారులో ఫిట్ చేస్తుంది మారుతి. ఎందుకంటే దగ్గర 2000 పైగా కాంపనెంట్స్ ఉంటాయి. వీటన్నిటి కలయికతోటి ఒక కారు తయారవుతుంది. 2000 కాంపనెంట్స్ మారుతి తయారు చేసి కారు తయారు చేస్తుందా? అక్కడ కొని వాళ్ళ చేత వీళ్ళ చేత చేయించి అవన్నీ తీసుకొచ్చి జత చేసి కారు తయారు చేస్తుంది. కొన్ని మెయిన్ ఇవి తనే తయారు చేస్తుంది, అంతే కదా. అసెంబ్లింగ్ యాక్టివిటీ, ఇట్స్ మోర్ an assembling activity, because no individual company, car manufacturing company can produce all 2000 or something like that components, and దాన్ని వర్టికల్ ఇంటిగ్రేషన్ అంటారు టెక్నికల్గా. అంత వర్టికల్ ఇంటిగ్రేషను నాట్ పాసిబుల్, నాట్ అడ్వైజబుల్ ఆల్సో, నాట్ ఫీజిబుల్ ఆల్సో, నాట్ అడ్వైజబుల్ ఆల్సో. సో తాల్బ్రోస్ ఈజ్ వన్. ఇది టు బి ఫ్రాంక్ 2018 నుంచి హోల్డింగ్లో, అంటే 2.5 years దాటిపోయింది. అలా పెట్టేసి ఏం చేయాలి? దండం పెట్టేసి కూర్చున్నాను. 2019లో ఒకసారి ఊసిపోక కొద్దిగా మరి ఇంత తగ్గింది ఏంటి, పోతే పోయిందిలే అనుకుని యావరేజ్ చేశాను. రెండున్నర సంవత్సరాలు, దగ్గర 3 సంవత్సరాలు తపస్సు చేసినట్టేగా బ్రూడింగ్ ఓవర్ ఇట్. అలా చూస్తూ ఉండటం, రెడ్లో ఉంది. దిస్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీబడి. బట్ పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. ధైర్యం, పేషెన్స్ రెండూ కావాలి. ధైర్యం ఎప్పుడు వస్తుందంటే మనకు కొంచెం అవగాహన ఉన్నప్పుడు, అవగాహన పెరిగినప్పుడు ధైర్యం వస్తుంది. అవగాహన లేకపోతే కన్ఫ్యూషన్ ఎక్కువ ఉంటుంది. ఈరోజు ఇది ఫైనల్గా 20% ఒక్క రోజులో పెరిగింది. 35 రూపాయలు ఏదో పెరిగింది ఈరోజు. ఆ 20% కూడా అప్పర్ సర్కిల్ తోటి, అంటే రేపు కూడా అప్పర్ సర్కిల్ అయితే ఇంకో 20%. నాకు తెలీదు రేపు కూడా వస్తుందో రాదో. చాలామంది అమ్మకానికి రావాలి రేపు లెక్క ప్రకారం. కానీ బయర్స్ బాగా స్ట్రాంగ్గా ఉంటే రేపు కూడా అప్పర్ సర్క్యూట్, లేకపోతే ఇంతే ఈ రోజుతో సరి. కానీ ఈ రోజుతో సరైన 20% ఇట్స్ నాట్ ఏ జోక్. చిన్న కంపెనీలకు ఉన్నటువంటి స్పెషాలిటీ అదే. రిస్క్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. 2.5 సంవత్సరాలు పడేస్తే నాకు ఒక స్టేజ్లో 45%, 50% మైనస్ చూపించింది. దండం పెట్టేసి సర్లే, ఏది నేను యావరేజ్ చేసిన తర్వాత 45-50%, యావరేజ్ చేయకముందు అది చెప్పక్కర్లా. ఎంత పేషెన్స్ కావాలి, ఓకే అనిపించింది. చిన్న కంపెనీ కదా, నేను ఎక్కువ చిన్న కంపెనీలే స్పెషలైజ్ చేస్తుంటాను. చిన్న కంపెనీలు నాకు చాలా ఇంట్రెస్ట్, చాలా సరదా. ఎంత చిన్నదైతే అంత బాగా ఎక్కువ నేను దాన్ని అబ్జర్వేషన్లో పెడతాను. ఎక్కువ క్వాంటిటీ, ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయను. ఎందుకంటే మోర్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ మీద డిస్ట్రిబ్యూట్ చేస్తాను అమౌంట్ని. అది అబ్జర్వేషన్, స్టడీ పర్పస్కి, రీసెర్చ్ పర్పస్కి పనికొస్తుందని. దీన్ని రీసెర్చ్ పర్పస్కే తీసుకుని తర్వాత మధ్యలో కొంచెం యావరేజ్ చేశాను. అయితే ఉంది, లేకపోతే లేదు. మొత్తానికి ఇది ప్రాఫిట్ మేకింగ్ అండ్ డివిడెండ్ పేయింగ్ కంపెనీ, పోయిందేం కాదు. కొంచెం ఫైనాన్షియల్స్ న్యాచురల్గా వీక్నెస్ వస్తుంది కదా, వర్కింగ్ క్యాపిటల్ ఇష్యూస్ అవి వస్తాయి కదా. కాబట్టి అని చెప్పి పేషెన్స్గా వదిలిపెట్టడం, లక్కీగా అలా చెప్పుకోవాల్సిందే. సో నౌ ఇట్ ఈస్ గివింగ్ మీ అరౌండ్ 30%, 25-30% ప్రాఫిట్ కనిపించింది ఈరోజు. అయితే నేనేం ప్రాఫిట్ బుక్ చేయలేదు. ఈరోజు ఒక్కరోజుకే ఇప్పుడు అప్పర్ సర్క్యూట్లో ఉంది కదా, నేను అనుకుని తీరా చూసిన తర్వాత అప్పర్ సర్క్యూట్లో ఉంది కదా అని వదిలేశాను. మళ్ళీ రేపు కూడా వస్తుందేమో అప్పర్ సర్క్యూట్, చూద్దాంలే అని. రేపు అప్పర్ సర్క్యూట్ వస్తే ఇంకేమైనా ఉందా 20%? అట్లా ఉంటుంది. ఇదేంటిది ఇంతకీ? ఇట్ ఈస్ ఎన్ యాన్సిలరీ ఇండస్ట్రీ టు ఆటోమొబైల్. అలాగే చూడండి, మీకు అందరికీ తెలిసిన పాపులర్ స్టాక్ గురించి మాట్లాడతాను. మదర్సన్ సుమి. ఈ మదర్సన్ సుమి గురించి చెప్పక్కలేదు. ఈరోజు 6% ఏమో పెరిగినట్టుంది. ఎంతకాలం పడుకుని ఉందండి ఇది?
ఇప్పుడు ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కళ్ళు లేసాయి అందరికీ. అలా కళ్ళు విప్పారి చూసి అరే పట్టుకోండి అని. ఇదైతే మదర్సన్ సుమి ఆల్మోస్ట్ ఎవ్రీ 1.5 years 2 yearsకి బోనస్ ఇవ్వటం. అసలు బోనస్ ఇవ్వటం అంటే ఏదో పకోడీలు పంచినట్టే, పువ్వులును ఏదో పువ్వులు పంచుతారు చూసారా, పువ్వులు పంచినట్టే అట్లా ఇచ్చేసింది బోనస్. కాకపోతే లాస్ట్ 2 yearsలో ఎలా పడిపోయిందంటే ఇన్వెస్టర్స్ దెబ్బ కుదేలైపోయారు. ఏంటి ఇంత తగ్గిపోయింది, ఇది పెరగటం లేదని. రిసెషన్ ఇదంతా పటాపంచలు అయిపోయిందని అర్థం వచ్చేసింది. నవ్ ఇట్ ఈజ్ ఇన్ ది లైమ్ లైట్. ఇంకోటి చెప్తాను మీకు, ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ ఈరోజు ఏమీ ప్రత్యేకించి పెద్దగా పెరిగినట్లేదు, ఆల్రెడీ పెరిగే ఉంది. ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ మీకు గుర్తుందో లేదో చాలాసార్లు చెప్పాను, డిస్కస్ చేశాను. ఇండియాలో ఈవెన్ కోవిడ్ టైంలో కూడా, కోవిడ్ టైం నుంచి కొద్దిగా బయటపడిన టైంలో, అంటే జూన్ తర్వాత అనుకుంటా, జూన్ వరకు కోవిడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, బేర్ మార్కెట్లోనే ఉన్నాం మనం జూన్ వరకు. జూలై నుంచి బేర్ మార్కెట్ నుంచి బుల్ మార్కెట్లోకి జస్ట్ ఎంటర్ అయ్యాం. ఆ స్టేజ్లో కూడా అప్పుడు కూడా చెప్పినట్టు గుర్తు, ఇండియాలో 2-wheeler ఇండస్ట్రీ ఖచ్చితంగా పికప్ అవుతుంది, మిగతా ఆటోమొబైల్ పెద్ద పెద్ద వాటి గురించి చెప్పలేం కానీ అని. నిజానికి ఓవరాల్గా రికవర్ అవుతుంది, బట్ 2-wheeler ఇండస్ట్రీకి ఉన్న స్ట్రెంగ్త్ ఇండియాలో 4-wheelerకి లేదు, అంత లేదు. దేర్ ఇస్ ఎ ట్రెమెండస్ స్కోప్. అసలు 2-wheeler ఇండస్ట్రీకి నేనైతే ఐఎమ్ ఏ ఫ్యాన్. అయితే టీవీఎస్ మోటార్స్ అట్లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసి బాగానే ప్రాఫిట్స్ బుక్ చేసి ఒక స్టేజ్లో నేను తర్వాత ఎంటర్ అవ్వలేదు. 2-wheelerకి ఇప్పటికీ బోల్డంత స్కోప్ కనపడుతుంది. ఈ 2-wheeler ఇండస్ట్రీ ఎట్లా అయితే పికప్ అవుతుందో అదే స్పీడ్లో ఎండ్యూరెన్స్ టెక్నాలజీ కూడా పికప్ అవుతుంది. ఆల్రెడీ ఒక 60% దాకా వచ్చేసింది. దీని నుంచి ప్రీవియస్లో నుంచి ఇంకా చాలా ఎక్కువే అనుకుంటా, అట్లీస్ట్ 60% నాకు కనబడుతున్నది. 60% ఏంటి, ఎక్కువే ఉంటుంది. 800-900 చూశాను నేను, అంతకని ఎక్కువ తగ్గలేదు. ఇవాళ 1400-1500 రేంజ్కి వచ్చింది. చాలా స్ట్రాంగ్ కంపెనీస్ ఇవి. అంటే ముఖ్యంగా మదర్సన్ ఎండ్యూరెన్స్, ఇది చాలా చిన్నది కాబట్టి స్ట్రాంగును వీక్ అని నేను కామెంట్ చేయను. ఎందుకంటే చాలా చిన్న కంపెనీలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్య తెలిసిన వాళ్ళే, ఏదో ప్రాపర్ గైడెన్స్ ఉంటే అట్లాంటి వాళ్ళు మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి ఇటువంటి వాటిల్లో. అదర్వైజ్ ఇట్లాంటివి కొంచెం పర్వాలేదు. అయితే వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే, ఇన్వెస్ట్ చేయడం కోసం నేను రికమెండేషన్ కోసం చెప్పడం లేదు, స్క్రిప్ట్స్ టు వాచ్. ఎందుకంటే దిస్ ఈజ్ ఎ బై ఆన్ డిప్స్ మార్కెట్. ముఖ్యంగా షార్ట్ టర్మ్లో కొంచెం గెయిన్స్ ఇస్తాయి. షార్ట్ టర్మ్ అంటే 3 to 6 months అనుకోవాలి. అయితే స్ట్రిక్ట్గా ఏంటంటే ఇలాంటి మార్కెట్లో ఒక స్టాప్ లాస్ పెట్టుకోవాలి. నేను ఇప్పుడు 100 రూపాయలకు కొన్నాను, 20% తగ్గితే అంటే 80కి కానీ అంతకన్నా దిగువకు వచ్చేటట్టయితే నేను లాస్ బుక్ చేసి బయటకు వచ్చేస్తాను. ఎందుకంటే ఎక్కువ రిస్క్ తీసుకొని, ఎందుకంటే 80 రూపాయల నుంచి 50కి 40కి వెళ్ళిపోయి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అలా ఉండిపోతేనో, ఎందుకంటే పెరుగుతూ ఉన్నది కదా మార్కెట్. లేదు 10%, 90 కొంటున్నాను, 100 కొంటున్నాను, 90కి అంతకన్నా 90 అండ్ బిలోకి వచ్చేటట్టయితే నేను బయటకు వచ్చేస్తాను దండం పెట్టేసి, అంతకన్నా నేను తీసుకొని రిస్క్. అట్లాంటి స్ట్రాటజీ అడాప్ట్ చేసుకోవాలి. ఇప్పుడున్న మార్కెట్కి అయితే 10%కి మించి కొద్దిగా ఎక్కువ పెట్టుకోవచ్చు స్టాప్ లాస్, కొనుక్కోవటం, డీమ్యాట్లో పడేయటం. నేను ఏది ఇంట్రాడే టైప్ చెప్పడం లేదు. నేను ఎక్స్ లిమిటెడ్ కొన్నాను అనుకోండి, 100 రూపాయలకు కొనుక్కున్నాను. కొనుక్కున్నాను 100 నుంచి కనీసం ఇంకొక 20 వెళ్ళకపోద్దా, 120 కాకపోద్దా, 20 రూపీస్ 20% వస్తుంది. 20% సంపాదించాలంటే అదర్వైజ్ ఎంత కష్టం. ఏది ఏ బ్యాంకులోనో పడేస్తే ఎంత టైం పడుతుంది 20%కి? ఇక్కడ నెల 2 నెలల్లో వచ్చేయచ్చు కదా. ఆ ఆశ, ఎక్స్పెక్టేషను. కొన్నాను, బాగానే ఉంది. కొనేటప్పుడు అనుకోవాలి, నేను 100 రూపాయల దగ్గర ఇది కొంటున్నాను, ఇక్కడ పడటం మొదలు పెడితే అది చాలా ప్రమాదం కదా. సరే, నేను దీనికి 15 రూపాయలు 15% డిస్కౌంట్, 15% అనుకుంటున్నాను. అంటే 100ది 85కి వస్తే ఆ తర్వాత నేను ఉంచుంది దీన్ని. నేను 20 రూపాయలు ఎక్స్పెక్ట్ చేసి బిజినెస్ చేశాను, 15 రూపాయలు పోగొట్టుకోవడానికి సిద్ధం, అంతకన్నా ఎక్కువ పోగొట్టుకోను. ఎగ్జాంపుల్ చెప్తున్నా.
లేదు 10 రూపాయల కంటే ఎక్కువ పోగొట్టుకోను. బుల్ మార్కెట్ ఏంటి, అంతకన్నా తగ్గితే ఎలాగా అంటే ఈ షేర్ నాకు కాదు, పనికిరాదు అని తీసి పారేస్తున్నానని అర్థం. అట్లా అనమాట. అట్లాంటి యాటిట్యూడ్ తోటి బై ఆన్ డిప్స్ చేసుకోవచ్చు ఈ మార్కెట్లో. మరి లాంగ్ టర్మ్కి, వెరీ లాంగ్ టర్మ్కి ఏంటంటే తొందరే ఉందండి. లాంగ్ టర్మ్కి, వెరీ లాంగ్ టర్మ్కి ఇంకా ఉంది కదా, చూడటమే. ఈలోగా ఏంటంటే లాంగ్ టర్మ్, వెరీ లాంగ్ టర్మ్ గురించి పెద్దగా ఆలోచించక్కర్లేదు. కానీ బై ఆన్ డిప్స్ కొన్ని కంపెనీలు అది సెలెక్ట్ చేసుకుని, ప్రతి కంపెనీ కనిపించింది ప్రతిదీ కొనుక్కోవటం కాదు. ఇప్పుడు ఏ బజాజ్ ఎలక్ట్రికల్స్ లాంటిదో ఉందనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాం. బజాజ్ ఎలక్ట్రికల్ లాంటిది 260, 300 దగ్గర నుంచి 1000 రూపాయలకు వచ్చిన తర్వాత అది దాదాపు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి కూర్చుందని అర్థం. ఇంకా ఎవరెస్ట్ నుంచి ఇంకోటేదో శిఖరం ఉంటుంది, దాని దగ్గరికి వెళ్తుందని చెప్పి 1100 దగ్గర, 1860 దగ్గర బజాజ్ ఎలక్ట్రికల్స్ కొనుక్కుంటే ఆ పైన 1200 వస్తుందో రాదో తెలియదు. రాదని ఏం లేదండోయ్, 2000 అయిపోవచ్చు, అది వేరే సంగతి. కానీ ప్రాబబిలిటీ ప్రకారం ఆ 1000 రూపాయలకి వెళ్ళిన 1100, 1100 వెళ్ళిన షేరు 1200, 1500కి వెళ్ళడానికి ఛాన్సెస్ తక్కువ. అలా పెరగటానికి అవకాశం ఉన్న షేరు 43 నుంచి 50కి వెళ్ళటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. 43 నుంచి 50కి వెళ్ళింది అనుకోండి, 7 రూపాయలు వచ్చింది. 7 రూపాయలు అంటే దాదాపు 20% కాదండి. ఎస్, ఈ 43 రూపాయల షేర్ ట్రై చేస్తాను, వస్తే వస్తుంది, లేకపోతే లేదు. తగ్గితే ఎంత తగ్గుతుంది, నేను గిరిగీసుకుని కూర్చుంటాను. ఇది 40 కంటే దిగువకు వస్తే, అంటే 38, 39 కంటే దిగువకు వస్తే నేను దండం పెట్టేస్తాను, మరోసారి ట్రై చేస్తాను. మేబీ ఫండమెంటల్లీ ఇట్ ఈస్ వెరీ సౌండ్ గుడ్. మార్కెట్ కండిషన్స్ బట్టి, వీచే పవనాలను బట్టి అట్లా వెళ్ళిపోవచ్చు. అట్లా చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ బుల్ మార్కెట్లో ప్రశాంతంగా చేతులు ముడుచుకుని కూర్చోవటం అదొక పద్ధతి. పెరుగుతుంది, పెరిగిన తర్వాత ఎక్కడో ఒక స్టేజ్ నుంచి కొద్దిగా అమ్ముకుంటూ వస్తాను, అదొక పద్ధతి. లేదు, ఈలోగా కూడా కొద్దిగా చేస్తాను అనుకుంటే బుల్ రన్లో ఉన్నాం కాబట్టి బై ఆన్ డిప్స్. అయితే కొన్నప్పుడు ఒకసారి ఇంకొంచెం తగ్గొచ్చు, చూసుకుని జాగ్రత్తగా. మొన్న చూసారా, బడ్జెట్ ముందు తగ్గల 1000 పాయింట్లు, చూసుకుని కొంచెం ఇంకొకసారి తగ్గితే ఇంకొంచెం స్మాల్ క్వాంటిటీ యాడ్ చేసి మన అదృష్టాన్ని పరీక్షించుకోవడమే. ఒకసారి యావరేజ్ షేర్ ఈ మార్కెట్లో. ఒకసారి కొంటాము, ఇంకొకసారి యావరేజ్ చేస్తాము. షార్ట్ పీరియడ్లోనే మనం షార్ట్ టర్మ్ చూస్తున్నాం కదా, షార్ట్ పీరియడ్లోనే ఒకసారి యావరేజ్ చేస్తాం, తగ్గితే ఆ తర్వాత ఫినిష్. ఉంటుంది, ఊడుతుంది. ఇది లాభం లేదనుకుంటే మనం అనుకున్న లెవెల్కి వచ్చిన తర్వాత దండం పెట్టేసి లాస్ బుక్ చేసుకుని వచ్చేయటం. లేదో పైకి వెళ్తే అక్కడ మనం ఏదో అనుకున్న లెవెల్ తీసుకుని గ్రీడ్కి వెళ్ళటం కూడా వేస్టే. ఎందుకంటే మార్కెట్ పెరుగుతూ పోతున్నది కదా, 10%, 20% ఏదో అనుకుంటాం కదా, అక్కడ అమ్ముకొని బయటకు వచ్చి హాయిగా ప్రశాంతంగా గాలి పీల్చుకుని ప్రశాంతంగా ఉండటం, తమాషా చూడటమే. ఇంకా పెరిగితే థ్యాంక్ యూ వెరీ మచ్ అంటమే. అయ్యో పీక్లో అమ్ముకోలేదు, తొందరపడి అమ్మేశాను. ఎందుకంటే సెల్ అండ్ రిగ్రెట్ మార్కెట్ కదా ఇది. అమ్మటం రిగ్రెట్ అవటం ఇది సహజం. హయ్యెస్ట్ పాయింట్, లోవెస్ట్ పాయింట్, నాడిర్ అండ్ జెనీత్ అంటాం కదా. స్టాక్ మార్కెట్ ఉండవు. నో ఫీలింగ్, నో సెంటిమెంట్, అసలు వాటి గురించి ఏమీ చలించకండి. ఇవన్నీ మామూలే, రోజు ఉండేవి. అట్లా తీసుకోవాలి, రోబోలాగా అట్లా తీసుకుంటే ఈ బుల్ రన్లో కొద్దిగా మధ్యలో ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ ఆపర్చునిటీస్ రోజు రావు కదండి. 10-12 ఏళ్ళకి వచ్చింది ఒకసారి. 12 ఏళ్ళు ఏమైంది, 2008 తర్వాత 2007 చెప్పాలంటే 2007 బుల్లిష్ మార్కెట్. 2008 జనవరి నుంచి పోయిందనుకోండి. 2007 తర్వాత ఇప్పుడంతా 2020 నుంచి మొదలైంది, అంటే 13 సంవత్సరాలు. మళ్ళీ ఇట్లాంటి మార్కెట్ మళ్ళీ ఎప్పుడుకో, అప్పుడు మనలో ఎంతమంది ఉంటామో ఎంతమంది ఉండమో చూసారా. మరి మనం ఈ బుల్ మార్కెట్ తర్వాత బేర్ మార్కెట్ని మాత్రం ఖచ్చితంగా చూడాలి. హోప్, ఎందుకంటే ఎక్కువ టైం పట్టదు దీనికి, సంవత్సరాలు పట్టేది. 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు ఒక కరెక్షన్ వస్తుందేమో అని ఎవరైనా అనుకుంటున్నారేమో, అంత టైం పట్టదు, నెలలే, సంవత్సరాలు మాత్రం కాదు. అందుకని ఈలోగా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవడం అంటారు కదా. ఎస్, కొంచెం బై ఆన్ డిప్స్
సెల్ ఆన్ రైజ్ ఆ స్ట్రాటజీ తీసుకోవాలి. అట్లా తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్టాక్ సెలక్షను మీకు స్టాక్ సెలక్షన్ జాగ్రత్తగా చేసుకున్నారంటే ఇప్పటికీ కూడా 10% 20% ప్రాఫిట్ ఇచ్చేవి మీకు కనబడతాయి. చాలా ఎక్కువ నిడివి లెంగ్తీగా వచ్చిందేమో వీడియో. ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్, థ్యాంక్ యూ.